విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం 4:30 గంటలకు భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది సజీవ దహనం అయ్యారు. అంతేకాకుండా అక్కడ ఆ ప్రాంతంలో 15 మంది వరకు పనిచేస్తున్నారు. అందులో చాలామందికి గాయాలైనాయి. తీవ్ర గాయాలైన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 140 టన్నుల ఉక్కు ద్రావకాన్ని తరలిస్తున్నట్టుగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రమాదం ఎస్ఎంఎస్లో జరగడం ఇది రెండోసారి. గతంలో 2012లో ఒకసారి SMS-3లో ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కూడా 16 మంది ఆ రోజు చనిపోవడం జరిగింది. అయితే ఈవేళ జరిగిన ప్రమాదానికి ఆ రోజు జరిగిన ప్రమాదానికి చాలా తేడా ఉంది. ఈవేళ జరిగిన ప్రమాదం ఏంటంటే కంప్లీట్గా నెగ్లిజెన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఈ వారం రోజు దాదాపు 3-4 నెలల క్రితమే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి వారు కార్మికులు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందిస్తూ చాలా దారుణంగా ఉంది పరిస్థితి, మెయింటెనెన్స్ లేదు, చాలా సేఫ్టీ మెజర్స్ లేవు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ఏది కూడా ఇక్కడ జరగట్లేదు, చాలా భయంగా ఉంది, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి కార్మిక సంఘాలు ముఖ్యంగా CITU జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, లేబర్ శాఖ మంత్రికి, అలాగే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రికి అందరికీ కూడా పంపించడం జరిగింది. కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ ఇవి తీసుకోవట్లేదు. పైగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దాదాపు సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా BRS ఇచ్చి 1600 మందిని బయటికి పంపించేశారు. ఇవాళ సీనియర్స్ ఎవరు కూడా పని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ స్టీల్ ప్లాంట్లో లేరనే చెప్పాలి. అలాగే బాగా సుశిక్షితులైన 6000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా తొలగించారు. దీనివల్ల జరిగిన పర్యవసానమే ఈవేళ ప్రమాదానికి కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతమంది ఇవాళ ముందుగానే కార్మికులు పసిగట్టారు. చాలా భయంగా ఉంది అక్కడ పనిచేయడానికి, మాకు చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి, అసలు స్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు, ఇక్కడ పనిచేయడం చాలా భయంగానే ఉంది అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా 3-4 నెలల క్రితం నుంచి కూడా వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం గారి చలించలేదు, అలాగే ప్రభుత్వం చలించలేదు, కేంద్ర ప్రభుత్వం చలించలేదు. దీనివల్ల ఈవేళ జరిగిన నష్టానికి కేవలం ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కార్మికుల అభిప్రాయం.